అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 170 ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు, ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నాకు తెలియదు లెక్క. 1 minute. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? ఒరే అమ్మ, చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా ఉంటావు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవరికి భయపడే పరిస్థితి లేదు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. చూడు, నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. చెప్పి తగలడు. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. నేను చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వచ్చాడు తలగీసారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేతి రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వచ్చి కనపడి వెళ్తారు రోజు. చూడు, చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళు బయటకి తమ్ముంటే నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? తూర్పేటు ఇటండి, ఆడు తిరిగి దానబెట్టు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు.
లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 1 minute. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు, కమ్మవారికే ఇచ్చి 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలనా నేను చూసిన ఆ మనిషికి అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. కరెక్టే కదమ్మా. ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసుని ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. ఇదే అమ్మంట రాంబాబు ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పి నాకు ఏంటి ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంట రాంబాబు మీద? నేనేమన్నా అవినీతి చేసో, నేనేమన్నా అక్రమాలు చేసో లేదు. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నాకు అర్థం కాలేదు సార్. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో నుంచి ఎన్నిసార్లు చెప్పిన. కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసమో మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉందే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో.